Hi everyone. Good morning, good evening, and good day. సో అందరికీ దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. సో ఈ పర్టిక్యులర్ వీడియో ఏంటి అనంటే అగైన్ మన బ్యాక్ టు బేసిక్స్ వెబ్ రిసోర్సెస్ సిరీస్లో వర్కింగ్ విత్ ఏ HTML వెబ్ రిసోర్స్ ఇన్ డైనమిక్ సిఆర్ఎం. సో చాలా సినారియోస్ ఏంటి అనంటే సో కొంతమంది యూజర్స్ వచ్చి అడిగారు, ఓకే వెంకట్ గారు మరి మీరు వెబ్ రిసోర్సెస్ గురించి చెప్తున్నారు అంతా జావా స్క్రిప్ట్ గురించి, కానీ మాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఎలా వస్తున్నాయి అంటే డైరెక్ట్గా ఒక కస్టమ్ HTML తీసుకుని ఆ కస్టమ్ HTML లో నుంచి సిఆర్ఎం రిలేటెడ్ కాంటాక్ట్స్ ఎంటిటీస్ని కానీ వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మేము తీసుకొచ్చి చూపించాల్సి వస్తుంది. సో వాటి గురించి కూడా కొంచెం వీడియోస్ చేస్తే చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పారు. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఈ పర్టికులర్ వీడియో అనేటువంటిది చేయజరిగింది అనమాట. సో యాజ్ యూజువల్ నా పర్టికులర్ డెవ్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోయి సొల్యూషన్స్లోకి వెళ్ళి సో కాంటాక్ట్ కస్టమైజేషన్స్ అనేటువంటి పర్టికులర్ సొల్యూషన్లో వెళ్ళి ఇక్కడ మనకి ఏం కావాలి అని అంటే ఫస్ట్ ఒక HTML మొన్నటి వరకు మనం ప్రీవియస్ వీడియో వరకు ఏం చూసాము అంతా మనం ఒక కస్టమైజేషన్స్ అంతా వెబ్ రిసోర్స్ జావా స్క్రిప్ట్ ద్వారానే మనం చేసాం అనమాట. కానీ ఈ పర్టికులర్ వీడియోలో ఏంటి అని అంటే మనం వెబ్ రిసోర్స్ ఆఫ్ టైప్ HTML అనేటువంటిది యూస్ చేస్తాం అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ ఒక ఎగ్జిస్టింగ్ HTML ఉంది. సో దాన్ని నేను చెప్తాను. అసలు ముందర HTMLని ఎట్లా క్రియేట్ చేయొచ్చు అంటే న్యూ అని చెప్పేసి వెబ్ రిసోర్స్ అని క్లిక్ చేసి ఈ పర్టికులర్ వెబ్ రిసోర్స్లో మనకి ఇక్కడ కంపల్సరీగా నేము ఈ టైప్ వచ్చేసరికి వెబ్ పేజ్ HTML అనేటువంటి జస్ట్ డిస్క్రిప్షన్ అనేటువంటిది ఆప్షనల్ ఫీల్డ్, దానికి మనం ఇచ్చినా పర్లేదు అనమాట. కానీ ఇక్కడ ఎప్పుడైతే మీరు ఒక నార్మల్ డమ్మీ HTML ఫైల్ని ఇవ్వనంత వరకు ఇక్కడ సేవ్ బటన్ అనేటువంటిది మీకు ఎనేబుల్ అవుతుంది అనమాట. సో ఆ పర్టికులర్ ఫైల్ని మీరు ఇచ్చిన తర్వాత సేవ్ అవుతుంది అనమాట. సో ఎడిట్ అని క్లిక్ చేస్తే నా ఒక నార్మల్ కాంటాక్ట్ HTML అనేటువంటిది ఉంది. సో ఇది నా యొక్క ప్రొవైడర్ సఫిక్స్. సో దాని తర్వాత కాంటాక్ట్ HTML నా పేరు అనమాట. సో జస్ట్ వెబ్ పేజ్ HTML డిస్క్రిప్షన్ ఏం ఇవ్వలేదు డైరెక్ట్గా. ఓకే, సో ఏం చేయాలి అని అనుకుంటున్నాము అని అంటే ఫస్ట్ ఈ పర్టికులర్ కాంటాక్ట్ HTML మనకి ఏం చేస్తున్నాం అని చెప్పి చూద్దాం. సో కోడ్లోకి వెళ్తే బేసిక్గా ఏంటి అంటే ఇది ఒక నార్మల్ HTML అండి. సో చాలా మందికి తెలుసు HTML ఎట్లా రాయాలో. సేమ్ దాంట్లో అదే HTML నేను ఇక్కడ యూజ్ చేశాను. అదేం రాకెట్ సైన్స్ కాదు. బట్ కానీ ఏం చేస్తున్నానంటే అంతా మన లాజిక్ అనేటువంటిది హెడ్లోనే రాశాను అనమాట, హెడ్ ట్యాగ్లో అనమాట. ఈ హెడ్ ట్యాగ్లో సో డాక్ టైప్ HTML లాంగ్వేజ్ అన్న టైటిల్ ఇవన్నీ కామన్ అనమాట. సో హెడ్ ట్యాగ్లో ఏదైనా ఒక బేసిక్ థింగ్ ఏంటి మనకు తెలిసింది ఏంటి అంటే జావా స్క్రిప్ట్ కోడ్ కనుక ఇన్లైన్ కోడ్ మనం రాయాలి అనుకుంటే ఒక HTML దాంట్లో సో మనం హెడ్ పార్ట్ ట్యాగ్లో మనం రాస్తాం అనమాట. దీన్ని ఇన్లైన్ స్క్రిప్టింగ్ అని చెప్పి అంటాము. సో చాలా మందికి తెలిసి ఉంటుంది. సో దానికి ఏం చేస్తున్నాం స్క్రిప్ట్ దాని యొక్క టైప్ టెక్స్ట్ జావా స్క్రిప్ట్ అనేటువంటిది చేస్తున్నాం. దీనికి మనం ప్రీవియస్ వీడియోలో చేసినట్లు కాంటాక్ట్ జియోడ్ పెట్టుకొని నేను ఏదైతే ఆ పర్టికులర్ పేజ్ని ఓపెన్ చేస్తున్నానో కాంటాక్ట్ రికార్డ్ని, ఆ కాంటాక్ట్ రికార్డ్ దాంట్లో నుంచి కాంటాక్ట్ జియోడిని తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నాను ఆ పర్టికులర్ కాంటాక్ట్కి యాడ్ అయినటువంటి రిలేటెడ్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ నేను తీసుకొచ్చి చేస్తున్నాను అనమాట. ఇదేం లేదు, జస్ట్ నేను డైనమిక్ సిఆర్ఎం వెబ్ API యూజ్ చేసుకొని ఎక్స్పాండ్ క్వెరీ ద్వారా దీన్ని తీసుకున్నాను. సో ఎక్స్పాండ్ క్వెరీ ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అని మీకు తెలియాలి అని అంటే నా ప్రీవియస్ యొక్క వీడియోస్ చూడొచ్చు. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ నేను కాన్సన్ట్రేట్ చేసింది ఏంటి అని అంటే ఒక HTMLలో మనము డైనమిక్ సిఆర్ఎం రిలేటెడ్ ఎంటిటీస్ని మనం ఎట్లాగా కాల్ చేసుకుని కన్జ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్గా నేను ఇక్కడ వెబ్ API రిట్రైవ్ రికార్డ్ యూజ్ చేస్తున్నాను. సక్సెస్ అయితే సో జస్ట్ ప్రామిస్ ఆ ప్రామిస్ సక్సెస్ అయితే కనుక ఒక రిట్రైవ్ వచ్చేసింది. రిట్రైవ్ చేసిన తర్వాత సింపుల్గా నేను ఏం చేస్తున్నానంటే ఆ కాంటాక్ట్ పేరా అనేటువంటి దాని దగ్గర ఇటు యూజ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఇంకా నార్మల్ jQuery అవన్నీ ఏమి యూజ్ చేయలేదు, ఎందుకంటే నాకు కాన్సన్ట్రేషన్ ఏంటి అంటే HTMLలో మనము బేసిక్గా
సిఆర్ఎం రిలేటెడ్ ఎంటిటీస్ యొక్క డేటాను మనం ఎట్లా మ్యానిపులేట్ చేయొచ్చు, యాక్సెస్ చేయొచ్చు అనేటువంటి దాని మీదే కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. చాలా బేసిక్ టు అంటే బేసిక్ అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ టోటల్ ఈ ఫంక్షన్ అనేటువంటి దాన్ని ఈ బాడీలో ఆన్లోడ్ అనేటువంటి ఈవెంట్ ఉందో ఆ ఆన్లోడ్ ఈవెంట్లో నేను కాల్ చేశాను అనమాట. కాల్ చేసిన తర్వాత దిస్ ఈజ్ HTML వెబ్ రిసోర్స్ అని చెప్పి వస్తుంది. ఎప్పుడైతే మనకి ఇక్కడ లోడ్ అవుతుందో ఆ పర్టికులర్ లోడ్ అయిన తర్వాత బేసిక్గా దీనికి ఈ పర్టికులర్ ఈవెంట్ అనేటువంటిది ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయిన తర్వాత సక్సెస్లోకి వచ్చి ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇది సెకండ్ పార్ట్. సో మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే జాగ్రత్తగా మనం ఇక్కడ ఆన్లోడ్లో ఈ స్క్రిప్టింగ్ అనేటువంటిది రాసిన తర్వాత ఈ పర్టికులర్ స్క్రిప్ట్ అనేటువంటిది HTML మనకి లోడ్ అవుతున్నప్పుడు కంపల్సరీగా ఇది కాల్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ప్రీవియస్ పోస్ట్లో డైరెక్ట్గా జస్ట్ xrm.page.data.entity.get ఇలాగ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ మాత్రం పేరెంట్ డాట్ అనేటువంటిది మనం యూజ్ చేయాలన్నమాట HTML. అండ్ అట్ ద సేమ్ టైం మీరు గబక్ ఈ పర్టికులర్ స్క్రిప్ట్ అనేటువంటిది క్లయింట్ గ్లోబల్ కాంటాక్ట్స్ .js.aspx ఇది కంపల్సరీగా మీరు ఇన్సర్ట్ చేయాలండి. ఇది కనుక ఇన్సర్ట్ చేయకపోతే మీకు కంపల్సరీ ఇక్కడ xrm.page అసలు xrm.page ఏంటో నాకు తెలియదు అని చెప్పి మన కన్సోల్లో యాప్ అనేటువంటి కన్సోల్లో ఎర్రర్ అనేటువంటిది వస్తుంది అనమాట. అంటే క్రోమ్ బ్రౌజర్లో ఉన్నటువంటి కన్సోల్ విండోలో కానీ మనకి రన్ టైం అనేటువంటిది వస్తుంది XRM పేజ్ లేదు అని. ఆ ఇష్యూని మనం రిజాల్వ్ చేసుకోవాలంటే కంపల్సరీగా ఈ స్క్రిప్ట్ SRC అనేటువంటిది క్లయింట్ గ్లోబల్ కాంటాక్ట్స్.js.aspx ని మనం కంపల్సరీగా యూజ్ చేయాలి. ఓకే, నౌ ఇప్పుడు ఇది కోడ్ అయిపోయింది. దీన్ని సేవ్ చేసిన తర్వాత పబ్లిష్ చేసి పబ్లిష్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమైపోయిందండి, మనకి HTML క్రియేట్ చేసాం, HTML లో కోడ్ అనేటువంటిది ఉంది. సో సెకండ్ థింగ్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ మనము ఆ కాంటాక్ట్ ఫామ్లోకి వెళ్ళాలన్నమాట. సో కాంటాక్ట్ ఫామ్లోకి వెళ్ళి సో ఇది న్యూ యూజర్ ఎక్స్పీరియన్స్ అండి కాంటాక్ట్ ఫామ్లో. ఓకే, ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ ఇక్కడ నావిగేషన్స్ అన్ని చూస్తే ఇవన్నీ కాంపోనెంట్స్ అనమాట. ఈ కాంపోనెంట్స్లో నాకు ఏం కావాలి అంటే నేను ఏం తీసుకున్నానంటే వన్ కాలమ్ ట్యాబ్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లేలో HTML వెబ్ రిసోర్స్ని తీసుకెళ్ళి దానికి ఇక్కడ డ్రాగ్ చేశాను అనమాట. డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టాను అనమాట. సో చేసిన తర్వాత సింపుల్గా మీకు ఏముంటుందంటే ఇక్కడ HTML వెబ్ రిసోర్స్ ఎప్పుడైతే మీరు డ్రాప్ చేస్తారో ఆ HTML వెబ్ రిసోర్స్ యొక్క డీటెయిల్స్ అనేటువంటిది మనకి రావాల్సి వస్తుంది అనమాట. సో దానికి మీరు జస్ట్ ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి నేను ఇక్కడ మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇది న్యూ ట్యాబ్ వచ్చింది, న్యూ సెక్షన్ వచ్చేసింది. ఈ న్యూ సెక్షన్లో నాకేం కావాలి, ఇక్కడ డిస్ప్లే అనేటువంటి కాంపోనెంట్స్లో మనం ఏం యూజ్ చేస్తున్నాం HTML వెబ్ రిసోర్స్ కాబట్టి ఈ HTML వెబ్ రిసోర్స్ని చేస్తాం అనమాట. ఈ HTML వెబ్ రిసోర్స్ని చేసిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్స్ HTML అనేటువంటి దాన్ని మనం ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కాంటాక్ట్ HTML వచ్చేసింది, వెబ్ రిసోర్స్ న్యూ టు అనేటువంటిది. వెబ్ రిసోర్స్ ఎక్కడ వచ్చింది, హైడ్ ఆన్ ఫోన్, హైడ్ లేబుల్, ఇదేంటి కాంపోనెంట్ విడ్త్ 6 rows హైట్, ఇవన్నీ స్క్రాలింగ్ యాజ్ నెసరీ కావాలంటేనే వస్తుంది, లేకపోతే లేవన్నమాట. సో అలాగా సో ఈ విధంగా ఒక పర్టిక్యులర్ ఒక సిఆర్ఎం ఎంటిటీ యొక్క ఫామ్లో ఒక ట్యాబ్ని మనం ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, ఆ ట్యాబ్లో సెక్షన్లో ఒక కాంపోనెంట్ని మనం ఎట్లా ఇన్సర్ట్ చేయొచ్చు అనేటువంటిది ఇక్కడ మీకు అబ్జర్వ్ చేశాను, ఇక్కడ మీకు చెప్పాను అనమాట. సో ఆల్రెడీ నేను కస్టమ్ HTML అనేటువంటి దానికి ఈ న్యూ ట్యాబ్ని నేను రీనేమ్ చేశానండి కస్టమ్ HTML అని. ఆ సెక్షన్ ఉంది కదా, ఆ సెక్షన్ నేను కస్టమర్ డీటెయిల్స్ అని చెప్పి చేశాను అనమాట, రీనేమ్ చేశాను. జస్ట్ దిస్ ఈజ్ HTML వెబ్ రిసోర్స్ అంటే డైరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కోడ్లో నేను ఏం రాశాను, జస్ట్ ఇక్కడ బాడీలో దిస్ ఈజ్ HTML వెబ్ రిసోర్స్ అని చెప్పి రాశాను అనమాట. ఇది సింపుల్గా ఈ డీటెయిల్స్ ఈ కాంటాక్ట్ పేరాలో అంటే HTML వెబ్ రిసోర్స్ కింద మనకి యాక్చువల్ డేటా అనేటువంటిది వస్తుంది. ఇది జస్ట్ డిజైన్ చేసిన తర్వాత సేవ్ చేసి మనం పబ్లిష్ చేయాలన్నమాట. సో చేసిన తర్వాత సో దీన్ని నేను జస్ట్ డిలీట్ చేశాను. డిలీట్ చేసింది సేవ్ చేసి
సో కంపల్సరీగా సేవ్ అండ్ పబ్లిష్ చేయాలండి. ఓకే. సేవ్ చేసిన తర్వాత పబ్లిష్ చేయాలి. ఇక్కడ మనం సెక్షన్స్, ట్యాబ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. బేసిక్గా ఏంటి అని అంటే ఇక్కడ tab_3 వచ్చింది. జస్ట్ ఇది డెమో పర్పస్ కోసం నేను ఇలా పెట్టాను. జనరల్గా ఎలా పెడతారు అని అంటే ఈ ట్యాబ్ అనేటువంటిది సఫిక్స్ని అలాగే ఉంచుకొని కొంచెం మీనింగ్ఫుల్ది మనం అనేటువంటిది పెడతాం అనమాట. ఓకే. సో సేవ్ అయిపోయింది, పబ్లిష్ అయిపోయింది. సో డైరెక్ట్గా ఇప్పుడు నేను కస్టమ్ ఒక కాంటాక్ట్ ఎంటిటీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అకౌంట్ నేమ్ ఉంది కదా, ఈ అకౌంట్ నేమ్ కోహో విన్రీ. ఈ కోహో విన్రీ అనేటువంటిది అకౌంట్ నేమ్ యొక్క అడ్రస్ ఏంటి? సో అడ్రస్ 1 ఏముందండి, 137 లెన్సిలోట్ డిఆర్ అని చెప్పి ఉందన్నమాట. దీన్ని నేను అక్కడ తీసుకొని చూపిస్తాను అనమాట. సో కస్టమ్ HTML-లోకి వెళ్తే చూడండి, రిట్రైవ్డ్ ఫుల్ అడ్రస్ ఏంటి, 137 లెన్సిలోట్ డిఆర్. సో అంటారు మీరు, ఒక్కసారి మీరు జస్ట్ ఎలాగ మెన్షన్ చేస్తున్నాం అని అంటే ఇక్కడ మనం వెరిఫై చేయొచ్చు. సో జస్ట్ కస్టమ్ HTML అని చెప్పి సో కస్టమ్ HTML అనేటువంటి డైరెక్ట్గా వచ్చేసింది. ఒక డౌట్ వస్తుంది, వెంకట్ గారు ఇది ఓకే మీకైతే డైరెక్ట్గా రాశారా వచ్చేసింది, ఒకవేళ ఇష్యూస్ ఏమైనా ఉంది అని అంటే ఆ పర్టికులర్ HTML-లో నేను ఎట్లాగా నావిగేట్ చేసుకోవచ్చు? ఎందుకంటే ఇక్కడ ఎలిమెంట్స్లో చూస్తే నాకు ఇక్కడైతే ఏం కనబడట్లేదు, కన్సోల్లో చూస్తే నాకు ఏం అర్థం కావట్లేదు, సోర్స్లో చూస్తే నాకు అర్థం కావట్లేదు. అప్పుడు ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఓపెన్ ఫైల్ అని చెప్పేసి మనం కాంటాక్ట్స్ HTML అన్నాం కదా, ఆ కాంటాక్ట్స్ HTML-ని సెలెక్ట్ చేసుకొని చేసుకున్నాం అనుకోండి. చేసుకున్న తర్వాత సింపుల్గా మనకి ఇక్కడ వచ్చేసింది. దీనికి ఇక్కడ బ్రేక్ పాయింట్ పెట్టుకున్నారు అనుకోండి, బ్రేక్ పాయింట్ పెట్టుకొని ఇక్కడ ఇలా పెట్టుకొని జస్ట్ మనం Ctrl+F5 అని కొడదాం. సో Ctrl+F5 అని కొట్టిన తర్వాత బై డిఫాల్ట్ ట్యాబ్ ఏంటి అని అంటే అవుట్ ఆఫ్ బాక్స్లో ఉన్నటువంటి సమ్మరీ ట్యాబ్ అనమాట. సో మన HTML అనేటువంటిది ఫైర్ అవుతుంది. ఎప్పుడైతే కస్టమ్ HTML లోడ్ అవుతుందో అప్పుడు మనకి ఇక్కడ జస్ట్ ఇప్పుడు సోర్సెస్లోకి వెళ్దాం. సోర్స్లోకి వెళ్ళి కాంటాక్ట్స్ HTMLకి వెళ్దాం. సో Ctrl+F5. ఇప్పుడు చూస్తే మనకి HTML అనేటువంటి లోడ్ అయింది, ఇక్కడ మనకి వచ్చేసింది. సో చూడండి ఇప్పుడు కాంటాక్ట్ GUID అనేటువంటిది ఏముంది, 66923FA. ఇదంటే ఏంటి, ఈ కాంటాక్ట్ యొక్క GUID. సో ఈ కాంటాక్ట్ GUIDని తీసుకొని వెబ్ API మెథడ్ ద్వారా అదేం చేస్తుంది, ఆ కాంటాక్ట్ ఎంటిటీలో ఉన్నటువంటి అకౌంట్ లుకప్లోకి వెళ్ళి ఆ అకౌంట్ డీటెయిల్స్లో నుంచి అడ్రస్ లైన్ 1 అనేటువంటిది తీసుకొని వస్తుంది అనమాట. సో ఓకే, తీసుకొచ్చిన తర్వాత మనకి డైరెక్ట్గా document.get కాంటాక్ట్ పేరా ఉంది కదా, ఈ కాంటాక్ట్ పేరాలో సో దిస్ ఈజ్ HTML వెబ్ రిసోర్స్, దీంట్లో రిట్రైవ్ వాల్యూస్ ఆఫ్ అకౌంట్. ఇక్కడ మీరు చూస్తే కన్సోల్లో కూడా మనకి ఇక్కడ రిట్రైవ్ వాల్యూస్ ఆఫ్ అకౌంట్ కన్సోల్లో నాకు ప్రింట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ డైరెక్ట్గా కాంటాక్ట్.పేరాలో కూడా మనకి ప్రింట్ అవుతుంది అనమాట. సో అది ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ వీక్కి వీడియో అనేటువంటిది మీకు ఎంతగానో ఉపయోగపడింది అని ఆశిస్తూ, ఈ పర్టికులర్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్ ఎవరైనా మన డైనమిక్స్ కమ్యూనిటీలో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.